ప్రధానంగా దేశంలో 6 దశాబ్దాల పైబడి అంటే దాదాపు 7 దశాబ్దాలకు దగ్గరగా హిందువుల యొక్క ధర్మాన్ని కాపాడేటటువంటి హిందువుల ధర్మానికి సూచికగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణం రేపు జరగబోతుంది. సాక్షాత్తు మోడీ గారితో కూడా మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారితో అప్పుడప్పుడు మాట్లాడేవారని కూడా తెలిసింది. సో ఇన్నేళ్ల తర్వాత 7 దశాబ్దాల తర్వాత అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగబోతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ప్రతి హిందువు దీన్ని ఎట్లా చూడాలి? భారతదేశం రాముడు ఒకదానికి ఒకటి అర్థం అన్నమాట అండి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సలుప, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. కంచెర రామదాస్ గారు రాశాడు. ఏదైనా బాధ వచ్చినప్పుడు హే రామ్ అని అంటాం. రాముడు ధర్మస్వరూపుడు, సాక్షాత్ ధర్మస్వరూపుడు. గాంధీ గారి తుది శ్వాస విడిచే ముందు హే రామ్ అంటూ శ్వాస విడిచాడు. ఆయన జీవనకాలం అంతా కూడా భారతదేశంలో రామరాజ్యం రావాలి, దానికోసం కృషి చేస్తున్నాను అన్నాడు. అంటే రాముడు భారతదేశం యొక్క ప్రతి పౌరుని యొక్క హృదయంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా విలసిల్లాడన్నాడు. రాముడు ఇక్కడ ఉన్నాడు, మా ఊళ్ళో ఉన్నాడు, లేడు ఇక్కడ దేవాలయం ఉన్నాడు అని చెప్పుకోవడం అనేది అందరికీ కూడా వద్దు. ప్రతి ప్రాంతంలో కూడా, భారతదేశం యొక్క ప్రతి ప్రాంతంలో కూడా ఆయన 13 సంవత్సరాలు వనవాసం చేస్తూ అంతా చేసినప్పుడు ఇక్కడకున్నాడు, ఇక్కడ స్నానం చేసింది సీతమ్మ, ఇక్కడ బట్టలు ఆర్చుకుంది. మన తెలుగునాట ఇక్కడ రాముడు నిద్రించాడు, ఇక్కడ రాముడు నిద్రించాడు, ఇక్కడ లేడీ కోసం ఎదిలాడు. తెలుగుదేశంలో మనకి సఖినేటిపల్లి అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం, సముద్రానికి పక్కగా ఉంటుందన్నమాట అండి. సఖినేటిపల్లి ఎందుకు వచ్చింది ఆ పేరు? రాముడు సీత లక్ష్మణుడు తిరుగుతూ ఒక సాయంకాలానికి ఆ ఊరికి చేరుకున్నారట. అప్పుడు రాముడు అన్నంట సఖి నేటిపల్లి, ఈ రాత్రి ఇక్కడే ఉంటాం అన్నాడంట. ఈ విధంగా బాధరాని సంబంధం అంటాం అనమాట అండి. ప్రతి చోట కూడా మా రాముడు ఇక్కడ వచ్చాడు, ఇక్కడ చేశాడు చెప్పుకుంటాం. అందుకనే కంచెర్ల రామదాస్ ఏమన్నాడు? అంతరంగమున ఆత్మారాముడు వింతలు సలుప, అంతా రామమయం, అంతా రాముడు ధర్మం. రాముడు వ్యవహరించినట్లు ప్రతి వ్యక్తి కూడా వ్యవహరించాలి, శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయాలి అన్నారనమాట అండి. చాలా భేదం చూసారా? శ్రీకృష్ణుడు గీత తత్వబోధం చేశాడు, కానీ తన మానుష రూపంలో ఎన్నో పనులు చేయవలసి వచ్చిందనమాట అండి, ధర్మజ్ఞానికి ధర్మాన్ని నేర్పడం కోసం. కానీ రాముడిలో ఒక్క తప్పైనా కూడా లేదు, ఒక్క దోషం కూడా లేదన్నమాట. అందుకనే రాముడు సంపూర్ణమైనటువంటి వ్యక్తి. అతని యొక్క చరిత్ర, అతని యొక్క గుణగణాలు అందరూ కూడా స్మరించుకుంటూ అన్ని చోట్ల ఇప్పుడు అయోధ్యలో 40,000 దేవాలయాలు ఉన్నాయంట. 40,000 రామాలయాలు. అక్కడ ఉన్న ప్రతి మనిషిలో గుండెలోనూ ఉన్నాడు. అంతేకాకుండా అతనికి చిన్న దేవాలయం చెప్పి చిన్నదో పెద్దదో ఎన్నో కట్టుకున్నారన్నమాట అండి. అదేవిధంగా రామాలయం లేని గ్రామాలు ఉన్నాయా? లేవు, ఉండవు. అది భారతదేశం అంటే రాముడు అంటే అంతా రామమయం అని చెప్పుకోవచ్చు అనమాట అండి. అటువంటి రాముని యొక్క దేవాలయాన్ని అయోధ్యలో ఎక్కడైతే శ్రీరాముడు పుట్టాడో అక్కడ ఒక ఆలయం ఉండేదని, ఆ ఆలయాన్ని 1527లో విదేశాల నుంచి వచ్చినటువంటి బాబర్ యొక్క సైనికుడు బకీ అనేవాడు దాన్ని ధ్వంసం చేసి ఆ అవశేషాలని కూడా ఉపయోగించుకొని ఒక మసీదును కట్టాడు. అంటే ఆ వస్తువుల చేతే ఆ ప్రదేశం మీదే, అంటే భారతీయుల యొక్క గుండె మీద పొడిచినట్టు అనమాట అండి. మీరు బలహీనులు చూసుకోండి, మీరు ఎవరినైతే పూజిస్తారో, ఎవరినైతే గుండెల్లో పెట్టుకుంటారో అతని గుండె మీదే మేము మసీదు కట్టాము, ఇది మా యొక్క విజయానికి మీ యొక్క పరాజయానికి చిహ్నము శాశ్వతంగా ఉంటుంది అని ఆవిడ చెప్పి కట్టినప్పటికీ కూడా ఎన్నో దశాబ్దాల నుంచి దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి చాలా వ్యక్తులు సంస్థలు కూడా యుద్ధాలు చేస్తూ చచ్చిపోయారు అన్నమాట. చివరికి 1949లో అక్కడ ఒక విగ్రహాన్ని
ఒక నాయర్ గారు అని ఆయన ఎందుకు నిజం చెప్పుకుందాం అనమాట అండి. అప్పుడు ఆయన కలెక్టర్ అనమాట, ఫైజాబాద్ జిల్లా అంటారు. ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టారనమాట అండి. అక్కడితో అప్పుడు గోవింద వల్లభ పంత్ గారు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కి, జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. నెహ్రూ గారు ఏమని చెప్పారంటే తీసేసేయండి, ఆ విగ్రహాన్ని తీసేయండి అన్నాడు అనమాట అండి. గోవింద వల్లభ పంత్ గారు అన్నారు, నా వల్ల కాదు ఇది, ఎవరి వల్ల కూడా కాదు ఇది భారతీయుల యొక్క చిహ్నం కాబట్టి నేను తీయలేను అంటే నెహ్రూ గారు, అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏమన్నారా? చేయమన్నాడు, తీసేయమన్నాడు అనమాట. ఎందుకంటే అతను సాంస్కృతికంగా భారతీయుడు కాదనమాట, సాంస్కృతిక పరంగా కూడాను. అది వేరే విషయం తర్వాత వస్తే చెబుదాం అనమాట అండి. గోవింద వల్లభ పంత్ గారు అంటే అప్పటికి మనకు 38 కోట్ల జనాభా అనమాట అండి. దాదాపు 40 కోట్ల జనాభాలో వారి నాలుకల్లో మెలుగుతున్నటువంటి రాముడి విగ్రహాన్ని కనుక నేను తీసినట్టయితే నా ప్రభుత్వం ఉండదు, కాబట్టి రామ విగ్రహం అక్కడ ఉండవలసిందని తాళా వేయించారనమాట అండి. ముస్లింలు ఎక్కడ రానివ్వకుండా ఉండటం కోసమని రామలల్లా అంటారు. అక్కడి నుంచి పూజలు గీజలు అన్నీ పెరిగినాయి. ప్రజల యొక్క సహకారం ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఆ నాయర్ అని ఆయన, ఆ కలెక్టర్ గారు, ఐఏఎస్ కలెక్టర్ గారు తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా నుంచున్నాడు, గెలిచాడు అనమాట అండి. ఓకే, ఈ రోజులు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నేను చెప్పింది కరెక్టో కాదో అంటే నేను రిజైన్ ఇచ్చి చేస్తాను, ఎలక్షన్ తిరిగి పెడతాను, మళ్ళీ గెలిచినట్టయితే నేనేం చెప్తున్నా అది కరెక్ట్ అని అంటున్నారు కదా. దాన్ని అప్పుడప్పుడు ప్రజలు అప్పుడే చూపించారనమాట అండి. 1949లోనే 52లో జరిగిన ఎలక్షన్లు, 51 డిసెంబరు, 52 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా జరిగినాయి అనమాట అండి. ఆ ఎన్నికల్లో ఆ నాయర్ గారు రిజైన్ చేసి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడనమాట అండి. ఓకే, దాన్ని బట్టి దిస్ ఇస్ ఇండికేటెడ్ దట్ ప్రజలు ఆర్ ఫర్ హిమ్ అని, రాముడి యొక్క దేవాలయం అని ఉందన్నమాట అండి. Like and subscribe Eagle Media Works.